అక్క ఇల్లుడ్చు. మై డియర్ సిస్టర్, నేను లీడర్షిప్ రోల్లో ఉన్నాను. ఎగ్జిక్యూటివ్ టీమ్ కి అసైన్ చేద్దాం, ఓకే? ఎగ్జిక్యూషన్ టీమా? వాళ్ళెవరు? ఫ్యూచర్ లో అసైన్ చేస్తా, ఓకే? ఇప్పుడేంటి ఇల్లు క్లీన్ చేయవా? చూడమ్మా చెల్లి, లీడర్స్ మాన్యువల్ వర్క్ చెయ్యరమ్మా. ఆహా, ఫుడ్ తింటారా? తింటాం. అయితే సింక్ లో ఉన్న అంట్లన్నీ లీడర్సే తోమాలి. ఓయ్, ఏంటి షాక్ అవుతున్నావు? నేను ఈ బెటర్ ఫీమేల్ ని. అచ్చం నువ్వు నాలాగానే ఉన్నావు. ఎవరితో మాట్లాడుతుంది? బానే అప్గ్రేడ్ అయ్యావు. ఆ లూజ్ హెయిర్, డ్రెస్, నా వల్ల గ్రోత్ లేదని నన్ను వదిలేసావా? ఇక్కడ ఎవరు కనపడట్లేదు కదా. ఇప్పుడు చూడు, ఊడమంటున్నారు. ఊడ్చు ఊడ్చు. లీడర్ టు స్వీపర్. ఓయ్, ఈ ఆల్ఫా వర్షన్ నువ్వు భరించలేవు. ఆ సిచ్యువేషన్ నువ్వు టాలరేట్ కూడా చేయలేవు. ఆల్ఫా అంటే స్ట్రాంగ్ గా ఉండాలి, రైట్ డెసిషన్ తీసుకోవాలి, వీక్ అనిపించకూడదు. కమ్ బ్యాక్, వచ్చేసాయి. బీటా వర్షన్ కి వచ్చేసాయి. నో, నేను రాను. ఐ కెన్ హ్యాండిల్ దిస్. ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? ఏమైంది నీకు? ఏం కాలేదు, జస్ట్ నేను ఆల్ఫా మోడ్ కి అప్గ్రేడ్ అయ్యాను. హా? ఇలా ఎలా అప్గ్రేడ్ అయ్యో? ఎలా అప్గ్రేడ్ అవడం ఏంటి? ఇట్స్ అన్ ఎవల్యూషన్ ప్రాసెస్. చూడు, ఒక వైట్ హెయిర్ కూడా వచ్చింది. అంటే ఆంటీ ఫేజ్ స్టార్ట్ అయిందన్నమాట. ఈ యొక్క వైట్ హెయిర్ వల్ల నా కాన్ఫిడెన్స్, సెల్ఫ్ ఇమేజ్ షేక్ అవ్వదు. గా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వైట్ హెయిర్ కాంట్ డిఫైన్ మీ. నేను ఒక ఎక్స్పీరియన్స్ ఆల్ఫాగా అనడానికి ఇదొక సైన్. నేను ఆల్ఫా వర్జన్ చూస్తుంటే యానిమల్ సినిమాని యానిమేషన్ వర్జన్ లో చూస్తున్నట్టుంది. మాయా, నేను చెప్పేది విను. మాయా, దీంతో మన రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. నీ రెస్పాన్సిబిలిటీ పెరిగింది. అర్థమైంది. నేను నిన్ను యంగర్ లానే చూడాలి. ఏ మాత్రం నేను ఆంటీ వైబ్ ఇచ్చినా నీ చేతుల్లో నా ఫ్యూచర్ ఏంటో అర్థమైపోతుంది. అయినా డై చేసుకుంటే సరిపోతుంది కదా మాయా. అంటే ప్రాబ్లమ్ ని హైడ్ చేయమంటున్నావా? ఇది ఆల్ఫా వర్షన్. సాల్వ్ చేయడం తప్ప కవర్ చేయడాలు ఉండవు. ఓ, కానీ సెల్ఫీలో కనిపిస్తే మాత్రం కవర్ చేస్తావు కదా. బై బాయ్, టాటా, జస్ట్ కిడింగ్. గుడ్ బై. మిర్రర్, టెల్ మీ హానెస్ట్లీ, నా లెవెల్ కి తగ్గ కాంపిటీషన్ ఉందా? ఉంది. నాకు నేనే కాంపిటీషన్, నాకు నాతోనే పోటీ. హుసేన్ బోల్ట్ రికార్డ్ ని అతనే బ్రేక్ చేసినట్టు నా రికార్డ్స్ ని నేనే బ్రేక్ చేస్తా. మిర్రర్ రిప్లై ఇవ్వకపోయేసరికి నువ్వే ఆన్సర్ చెప్పుకుంటున్నావు. అంటే ఇది కాన్ఫిడెన్స్ కాదు, హెల్యూజినేషన్. హలో, హెల్యూజినేషన్ లో ఫేక్ ఉంటుంది, నా కేసులో ఫ్యాక్ట్ ఉంది. ఇట్స్ ఆల్రెడీ ప్రూవ్డ్ బై మిస్టర్ హుసేన్ బోల్ట్. అక్క రీల్స్ చేద్దామా? రీల్ కాదు, హిస్టరీ క్రియేట్ చేద్దాం. అబ్బా, మరీ ఇంత ఓవర్ గా మాట్లాడకే. ఓవర్ కాదే, ఇది ఆల్ఫా ప్రీమియం వర్షన్. సరే, నేను వీడియో స్టార్ట్ చేస్తున్నా. డోంట్ స్టడీ మీ, యు వోంట్ గ్రాడ్యుయేట్. అబ్బా, సూపర్ చెప్పావు అక్క. దీనికి క్యాప్షన్ ఏం పెట్టమంటావు? ఆల్ఫా మాయా లిమిటెడ్ ఎడిషన్, హ్యాండిల్ విత్ కేర్ అని పెట్టే. ఓ, ఇక్కడుందా? హాయ్ మాయా, ఏం చేస్తున్నావు? 2 times కాల్ చేశాను, లిఫ్ట్ చేయలేదు. నేను కోపంగా ఉన్నానని కూల్ చేయడానికి ఇలా రొమాంటిక్ వర్షన్ ని ఫేక్ చేస్తున్నావు కదా. బండి మీద ఉన్నా మాయా, నన్ను ఫేక్ అంటావేంటి? నేను నిన్ను ఎంత మిస్ అవుతున్నా. నువ్వు నా లైఫ్ మాయా. నీ లైఫా? మరి నాకు ఇన్సూరెన్స్ ఎందుకు చేపించలేదు? నువ్వు నన్ను మిస్ అవడం అంటే ఫిజికల్ డిస్టెన్స్ ప్రాబ్లం, ఎమోషన్ కాదు కదా. నేను ఒక సీరియస్ క్వశ్చన్ అడగనా? అసలు నన్ను ఎందుకు లవ్ చేస్తున్నావు? బికాస్ యు ఆర్ స్పెషల్. రాంగ్ ఆన్సర్. ఏదైనా స్పెసిఫిక్ గా చెప్పు. చెప్పాలా? యు ఆర్ స్ట్రాంగ్, కాన్ఫిడెంట్. ఎల్కేజీ కిడ్ లా బేసిక్ పాయింట్స్ చెప్తున్నావు, కాస్త ప్రో లెవెల్లో చెప్పు బ్రో. ప్రో లెవెలా? నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ. యు ఆర్ అన్ప్రెడిక్టబుల్. ఇప్పుడు కరెక్ట్ గా చెప్పావు. ప్రెడిక్టబుల్ గా ఉంటే మన లైఫ్ చాలా బోరింగ్ గా ఉంటుంది. దీన్ని ప్రో లెవెల్లో పొగడాలన్నమాట. ఇంతకీ నేను పాస్ అయినట్టేనా? ఇంకొకటి ఉంది, లవ్ ని డిఫైన్ చేయి. ఇప్పుడు దీన్ని ప్రోమాక్స్ లెవెల్లో పొగడాలా? అసలు నీకు టైం ఉందా? ఉంది. అంటే ఈ మధ్య కొంచెం ఆఫీస్ లో బిజీ అయ్యాను. నువ్వు నాకు టైం ఇవ్వడం అనేది
వెరీ హైపోథెటికల్. అది ఒట్టి ఊహాజనితం, అనుమానాస్పదం, హాస్యాస్పదం. ఏమైందిరా దీనికి? నీతో టైం స్పెండ్ చేయడానికి నేను చాలా ట్రై చేస్తున్నా మాయా. ట్రై ప్రాసెస్ బ్రో. నాకు రిజల్ట్ కనబడాలి. అక్క త్రిశూల్తో అయినా నార్మల్ గా ఉండొచ్చు కదా. సి నేను ఇలా ఉండడం వల్ల అన్నెసెసరీ థింగ్స్, డ్రామా, మాటలు, వీక్ పీపుల్ ఫిల్టర్ అయిపోతారు. ఓన్లీ స్ట్రాంగ్ కెన్ సర్వైవ్. రిలేషన్షిప్స్ లో డార్విన్ థియరీ అప్లై చేస్తున్నావా? ఎగ్జాక్ట్లీ. నేచురల్ సెలెక్షన్. నా అవసరాలకి పరిసరాలకి అనుగుణంగా మారే కెపాసిటీ ఉన్న జీవులు మాత్రమే నాతో మనుగడ సాగిస్తాయి. మారకపోతే నశించిపోతాయి. ఇలా అయితే మరి ఫైనల్ రిజల్ట్ ఏంటి? కరెంట్లీ నో వన్ సర్వైవ్. ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది అదే. చివరికి మిగిలేది 0. నీతో నువ్వే ఉంటావు. హలో మై డియర్ యంగర్ సిస్టర్, క్వాలిటీ గ్రేటర్ దెన్ క్వాంటిటీ. హలో మై డియర్ ఎల్డర్ సిస్టర్, క్వాంటిటీ 0 అయితే క్వాలిటీ ఎలా? ఆన్ గోయింగ్ రీసెర్చ్. దాని మీదే నా పరిశోధన జరుగుతోంది. అయ్యో, ఆల్ఫా ఫీమేల్స్ ఒకసారి మాటిస్తే అది రూల్ అనుకుంటా. ఎస్, ప్రామిస్ ఇస్ ప్రామిస్. కరెక్ట్ గా 5 PM కి వస్తానని ప్రామిస్ చేసావు. ఇప్పుడు 5 అయింది. దీనికి ఆల్రెడీ పెనాల్టీ పెట్టుకున్నా. డిన్నర్ బిల్ మొత్తం నేనే పే చేస్తాను. వావ్, నో డౌట్ నువ్వు హార్డ్ కోర్ ఆల్ఫావి. మనం జాగ్రత్తగా వాడుకోవాలి. చలో చలో పద వెళ్దాం. అక్క మన కజిన్స్ నీ గురించి బ్యాడ్ గా మాట్లాడుతున్నారు. లెట్ దెమ్ టాక్. ఫ్రీ ప్రమోషన్. ఇలా ఉంటే నిన్నెవరు లైక్ చేయరు. లైక్ కాదు, హ్యాండిల్ చేయలేరు. అక్క ఇల్లుడ్చు. 5 minutes ఆగి చేస్తాను. నాకు ఇప్పుడే చెయ్యి. సరే ఇటు. ఏయ్, ఈసారి చెల్లితో ఆర్గ్యూ చేయలేదు ఎందుకు? యాక్చువల్లీ ఆల్ఫా అంటే అన్నెసెసరీ కాన్వర్సేషన్ ని అవాయిడ్ చేయడం, అంటే చీపిరి పట్టుకోవడం డామినెన్సా. ఒకవేళ ఆర్గ్యుమెంట్ లో విన్ అయినా నాకే లాస్ ఎక్కువ. అవాయిడ్ చేయడం వల్ల నా టైం సేవ్, ఎనర్జీ సేవ్, మైండ్ కూల్. వావ్, చూడు, ఆల్ఫా అవ్వడం ఒక లెవెల్ అయితే రియాలిటీని ఫేస్ చేయడం ఇంకో లెవెల్. నన్ను వదిలేసి మంచి పని చేసావు. ప్రౌడ్ ఆఫ్ యూ. మచ్చా, మన కంపెనీ లే ఆఫ్ క్యాండిడేట్స్ లిస్ట్ వచ్చిందిరా. అందులో నీ నేమ్ కూడా ఉంది. అవునా? ఓకే. ఏంట్రా ఇంత కూల్ గా ఉన్నావు? జాబ్ పోయిందని భయం లేదా? పోతే పోనీ, నేను లవ్ చేస్తుంది నార్మల్ గర్ల్ ని కాదు, ఆల్ఫా గర్ల్ ని. ఆల్ఫా గర్ల్? జాబ్ పోవటం అనేది టెంపరీ సిచ్యువేషన్ అని అర్థం చేసుకొని ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంది. నేను ఫెయిల్యూర్ కాదు, నా టైం మాత్రమే బ్యాడ్ అని నా కాన్ఫిడెన్స్ పడిపోకుండా నాకు సొల్యూషన్ ఇస్తుంది. రెజ్యూమ్ అప్డేట్ చేసి న్యూ ఆపర్చునిటీస్ వెతకడంలో హెల్ప్ చేస్తుంది. ఫైనల్ గా నాకు జాబ్ వచ్చేంత వరకు తనే నన్ను పోషిస్తుంది. ఆల్ఫా అమ్మాయిని లవ్ చేస్తే ఇన్ని బెనిఫిట్స్ ఉంటాయా? మామా, నాకు కూడా ఒక ఆల్ఫాన్ సెట్ చేయరా. నాకు తెలియదు మచ్చా. నా గర్ల్ ఫ్రెండ్ ని చూసేంత వరకు ఆల్ఫా ఫీమేల్స్ ఉంటారన్న విషయమే నాకు తెలియదు. మేబీ ఐఎమ్ సో లక్కీ అనుకుంటా. జాబ్ పోవడం టెంపరీ సిచ్యువేషన్. నువ్వు ఫెయిల్యూర్ కాదు, సిచ్యువేషన్ బ్యాడ్ అంతే. నా గెస్ కరెక్టే. అన్ప్రెడిక్టబుల్ తొక్క. ఎందుకే నువ్వు అంటే స్పెషల్? నేను స్పెషల్ కాదు, ప్రాక్టికల్. ఈ రోజు చిల్లవుదామా? ఓకే, బట్ రేపటి నుంచి సీరియస్ జాబ్ సెర్చ్. ఓకే. జాబ్ సెర్చ్ ఎలా ఉంది? లింక్డ్ఇన్ ఓపెన్ చేశా, కానీ పాస్వర్డ్ గుర్తు రాలేదు. రీసెట్ చేయాల్సింది కదా. టూ మచ్ ప్రాసెస్ అబ్బా. నైస్, జాబ్ పోయింది, ఎఫర్ట్ కూడా పోతుంది. హే, నువ్వు ఆల్ఫావి, రిలాక్స్, నేను మేనేజ్ చేస్తా కదా. అదే ప్రాబ్లం, నువ్వు మేనేజ్ అవుతున్నావు, ఇంప్రూవ్ అవ్వట్లేదు. అసలు ఈ రోజంతా ఏం చేసావు? వెరీ ప్రొడక్టివ్ డే. 3 movies కంప్లీట్ చేశా. ఆహా, నెట్ఫ్లిక్స్ సిఇఓకి థ్యాంక్స్ చెప్పకపోయావా? ఎందుకు? నీ కెరీర్ ని టెంపరీ హ్యాండిల్ చేస్తున్నందుకు. మాయా, సేవింగ్స్ అయిపోయాయి. ఫైనాన్షియల్ గా కొంచెం టైట్ గా ఉంది. ఫైనల్లీ అబ్జర్వేషన్ కంప్లీటెడ్. అర్థం కాలా? నువ్వు జాబ్లెస్ కాదు, ఎఫర్ట్లెస్. ఆల్ఫా వై ఉండి ఇలా మాట్లాడుతున్నావేంటి మాయా? మన ఫైనాన్షియల్ ప్లానింగ్ గురించి డిస్కస్ చేసి ఎక్స్పెన్సెస్ ఎలా మేనేజ్ చేయాలనే అప్రోచ్ కదా ఉండాలి. నా జాబ్ వచ్చేంత వరకు నువ్వు సపోర్ట్ చేస్తావు అనుకున్నా, కానీ ఇలా మాట్లాడతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను సపోర్ట్ చేసా, మోటివేట్ కూడా చేసా, బట్ నో యూజ్. యు ఆర్ సో డెల్లులు. జాబ్ పోయాక నా సపోర్ట్ ఉంటుందిలే అని లైట్ తీసుకొని లేజీ అయ్యావు. తర్వాత కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయావు. ఇప్పుడు మెల్లిగా పారాసైట్ మెంటాలిటీకి షిఫ్ట్ అవుతున్నావు. నేను ఆల్ఫాని, పాస్ తో అడ్జస్ట్ అవుతా, పర్మనెంట్ బఫరింగ్ తో కాదు. అంటే ఇప్పుడు నాతో బ్రేకప్ చెప్తున్నావా?
మాయా మాయా ప్లీజ్ మాయా, కొంచెం టైం ఇవ్వు మాయా, ప్లీజ్ మాయా. ఆల్రెడీ ఇచ్చా, నువ్వు యూజ్ చేసుకోలేదు, నేను యూజ్ చేసుకోదలుచుకోలేదు. అండ్ థ్యాంక్స్, నా ఎక్స్పెరిమెంట్స్ కి ఒక సబ్జెక్ట్ లాగా నువ్వు చాలా హెల్ప్ అయ్యావు. ఇది అన్ప్రెడిక్టబుల్ బ్రేకప్. నిన్ను నమ్ముకొని చాలా చాలా ప్లాన్ చేశాను, ఇలా వదిలేసి వెళ్ళిపోతున్నావు. నువ్వు బాగుపడవే, PhD లో కూడా ఫెయిల్ అయిపోతావు. పోరా పరాన్న జీవి. ఇట్స్ ఎన్ ఎపిక్ ఫెయిల్ బ్రో. Hello guys, please subscribe to Yellow Green Entertainment YouTube channel.